దిల్సుఖ్ నగర్ పీఎన్టీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో మ్యాక్స్ విజన్ ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ప్రెసిడెంట్ లంకా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గడ్డి అన్నారం పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ప్రతివారం నేత్ర పరీక్ష దంత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు। పీఎన్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శిబిరంలో పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు। నేను పీఎన్టీ కాలనీ ప్రెసిడెంట్ లంకా లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాను। ముఖ్యంగా గడ్డినార పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం కరోనా ఉన్న దృష్ట్యా కూడా మేము ప్రజలను ముందు దృష్టిలో పెట్టుకొని శానిటేషన్స్, మాస్కులు ఎవ్రీథింగ్ కూడా అరేంజ్మెంట్ చేసుకుంటూ సిస్టమేటిక్గా ప్రతి పౌరునికి కావాల్సిన కన్ను ముఖ్యమైనది। ఎందుకంటే చూపు అనేది ముఖ్యం కాబట్టి చూపు బాగుండాలనే సంకల్పంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు సైతం ప్రతి ఒక్కరు చెకప్ చేయించుకోవడానికి ఫ్రీ మెడికల్ క్యాంప్ ఐస్ దాన్ని మ్యాక్స్ విజన్ వారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా ఇదే విధంగా గతంలో కూడా డెంటల్ అన్ని, బ్లడ్ క్యాంప్స్ అన్ని, ఇతరత్వ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం, రాబోయే రోజుల్లో ఈ బీపీ అండ్ షుగర్ దానిలో కూడా ఏర్పాటు చేయడానికి నెక్స్ట్ మంత్ చేస్తున్నాం। దానిలో భాగంగా ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న కరోనా దృష్ట్యా కరోనా ఇంజెక్షన్స్, అదేవిధంగా సంబంధిత అధికారులతో పాటు రాజకీయ నాయకులతో కూడా ఎమ్మెల్యే గారితో, కార్పొరేటర్ గారితో మాట్లాడడం జరుగుతుంది। ముఖ్యంగా ఇటు కరోనా ఇంజెక్షన్ మా పీఎన్టీ కాలనీలో ఫ్రీగా ఇవ్వాలని చెప్పి వాళ్ళకు లెటర్ ఇవ్వడం జరుగుతుంది। మాకు గడినారం ప్రజలు బాగుండాలి, పీఎన్టీ కాలనీ ప్రజలు బాగుండాలనే సంకల్పంతో ముఖ్యంగా మేము ఈ మెడికల్ క్యాంప్ కోసం ప్రయత్నం చేస్తున్నాం। ఆ మెడికల్ క్యాంప్ కూడా వస్తే బాగుంటుందని, మెడికల్ గడినారం ప్రజలు బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ఫ్రీ క్యాంప్ వల్ల కొంతమందికి కన్ను ఏదైతే ఉంటుందో సూక్ష్మమైనది, అది శరీరంలో అతి ముఖ్యమైనది, ఆ కన్ను బాగుండాలనే సంకల్పంతో చదువుతున్న పిల్లలు నేడు సెల్ ఫోన్లు, టీవీలు దగ్గర నుంచి చూడడం మూలంగా కళ్ళ ఎఫెక్ట్ అవుతున్నాయి। గత రోజుల్లో ఇవి లేని కారణంగా కళ్ళకి ఎఫెక్ట్ లేదు, ప్రస్తుతం చిన్నపిల్లలు సైతం వస్తుంది కావున అటు దానిలోకి చెకప్ చేయించి ఎటువంటి నష్టము లేకుండా ఆరోగ్యవంతంగా ఉండాలనే సంకల్పంతో గడ్డినారం ప్రజలు బాగుండాలనే సంకల్పంతో ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది। అంటే ఫ్రీ వ్యాక్సిన్ క్యాంప్ ఎప్పుడు పెట్టే అవకాశాలు ఉన్నాయి? ఫ్రీ వ్యాక్సిన్ క్యాంప్ కూడా బహుశా ఏప్రిల్ 2nd వీక్ లోపు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం। ఆల్రెడీ డీసీ గారితోనూ హెచ్ కృష్ణయ్య గారు డిప్యూటీ కమిషనర్ గారితో మాట్లాడేది, మెడికల్ ఆఫీసర్తో కూడా మాట్లాడతామని చెప్పడం జరిగింది। సో కృష్ణయ్య గారు అండ్ మెడికల్ ఆఫీసర్తో పాటు ఎమ్మెల్యే గారు కూడా బహుశా రేపు హోలీ ఉంది, ఎల్లుండన్నా అవుతున్న ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి, కార్పొరేటర్తో మాట్లాడి వీరితో సమన్వయంతో పీఎన్టీ కాలనీ కమిటీల్లో పెట్టుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం। దీంతోపాటు ముఖ్యంగా కాలనీలు పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతో మేము స్వచ్ఛ భారత్ కింద కొన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని పీఎన్టీ కాలనీ నుంచి స్టార్ట్ చేస్తాం, దాన్ని కూడా ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్నాం। కాబట్టి ప్రజలు సహకరిస్తున్నాం, ప్రజలకు తగ్గట్టుగా అధికారులతో కూడా స్పందించి ఈ కార్యక్రమాలు చేపట్టడం చేయడానికి ప్రయత్నం చేస్తాం। అంటే ఇప్పుడు కరోనా దృష్ట్యా పీఎన్టీ కాలనీ ప్రజలకు ఒక ప్రెసిడెంట్గా మీరు ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది? కరోనా ఉన్న దృష్ట్యా ప్రస్తుత ప్రజలు లాస్ట్ టైం వచ్చినప్పుడు నానా అంగు ఆర్భాటాలతో ప్రభుత్వం రెడ్ జోన్ అని, గ్రీన్ జోన్ అని ఇలా జోన్లు ఏర్పాటు చేసింది। ప్రస్తుతం ప్రభుత్వం ఎటువంటిది పట్టించుకోవడం లేదు, సో దానికి నాయకులు పట్టించుకుంటున్నారు। మన ఎమ్మెల్యే గారు కూడా కాస్త చొరవ తీసుకొని దీనిపై తగు చర్యలు తీసుకున్న దృష్ట్యా మేమేమంటున్నామంటే ఎమ్మెల్యే గారితో కూడా సమన్వయం చేసుకొని, కార్పొరేటర్ చేసుకొని, పీఎన్టీ కాలనీ నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇదే పీఎన్టీ కాలనీకి నాంది పలికాం, ఇదే పీఎన్టీ కాలనీ వ్యాక్సిన్ కూడా ముందుగా ఇవ్వడానికి అధికారులతో చర్చించేందుకు ప్రయత్నం చేస్తున్నాం।